హాయ్ ఫ్రెండ్స్, ఒక అంతరిక్ష నౌకలో ఒక మెషిన్ మెడికల్ కోమాలో ఉన్న రైలాండ్ని నిద్రలేపడానికి స్లీపింగ్ యూనిట్ని తెరుస్తుంది. ఆ షిప్ యొక్క ఏఐ మేరీ అతని మానసిక స్థితిని పరీక్షించడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. కానీ రైలాండ్కు తన గతం ఏమీ గుర్తుండదు. దాంతో అతను భయపడిపోతాడు. అతను ఆ టేబుల్ మీద నుండి దిగి అక్కడున్న రోబోటిక్ ఆర్మ్ నుండి తప్పించుకొని షిప్లో ఎవరైనా ఉన్నారేమో అని వెతకడం మొదలు పెడతాడు. చివరికి అతనికి ఒక వ్యక్తి కనిపిస్తాడు. కానీ ఆ వ్యక్తి చనిపోయి ఉండడం చూసి అతను భయపడిపోతాడు. రైలాండ్ ఆ షిప్ అంతా తిరుగుతూ అసలు తను ఎక్కడ ఉన్నానా అని ఆలోచిస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి అతనికి ఒక విండో కనిపిస్తుంది. అది చూడగానే తను అంతరిక్షంలో ఉన్నానని అతనికి అర్థమవుతుంది. అలాగే అక్కడ ఉన్న రకరకాల మెషిన్లను తను గుర్తుపట్టగలుగుతున్నాడు. అంటే తను ఒక సైంటిస్ట్ అయి ఉంటాడని గ్రహిస్తాడు. పక్క గదిలో భూమి మీద ఉన్న అందమైన ప్రదేశాలకు సంబంధించిన క్లిప్స్ ప్లే అవుతున్న పెద్ద స్క్రీన్లను చూస్తాడు. అతను శుభ్రమైన బట్టలు వేసుకున్న తర్వాత మేరీ అతన్ని ఒక డైరీని రికార్డు చేయమని అడుగుతుంది. కానీ అతను కెప్టెన్ని కలవాలని చెప్తాడు. అప్పుడు మేరీ ఆ క్రూలో బతికి ఉన్నది అతను ఒక్కడే అని వివరిస్తుంది. తనను తిరిగి భూమికి తీసుకెళ్లమని అతను మేరీకి చెప్తాడు. కానీ ఆమె ఆ కమాండ్ను గుర్తించదు. స్క్రీన్ వైపు చూస్తున్నప్పుడు రైలాండ్కు సూర్యుడు కనిపిస్తాడు. తను ఇంకా సౌర కుటుంబంలోనే ఉన్నాననుకుని భూమికి మెసేజ్ పంపాలనుకుంటాడు. కానీ ఆ మెసేజ్ చేరడానికి దాదాపు 12 ఏళ్ల కాలం పడుతుందని మేరీ చెప్తుంది. అయోమయంలో ఉన్న రైలాండ్ మ్యాప్ని చెక్ చేయగా అతను చూస్తున్నది మన సూర్యుడిని కాదని వేరే నక్షత్రాన్ని అని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత ఫ్యూయల్ చెక్ చేస్తే అది చాలా తక్కువగా ఉంటుంది. స్క్రీన్ మీద ఉన్న డేటా బట్టి లెక్కలు వేయగా తను భూమి నుండి 113.8 ఏళ్ల దూరంలో ఉన్నానని తెలుసుకుంటాడు. అకస్మాత్తుగా అతనికి తలనొప్పి వచ్చి కొన్ని పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అతను ఒక మాలిక్యులర్ బయాలజిస్ట్ అని, పెట్రోవాలైన్ గుర్తించి పరిశోధిస్తున్న ఆర్క్లైట్ ప్రోబ్ వార్తలను ఎప్పుడూ ఫాలో అయ్యేవాడని తెలుస్తుంది. ఆ ప్రోబ్ పంపిన చిత్రాల ద్వారా సూర్యుడి వెలుతురు తగ్గిపోతుందని వెల్లడైంది. రైలాండ్ ఒక మిడిల్ స్కూల్ టీచర్ గా పనిచేసేవాడు. కాబట్టి అతని స్టూడెంట్స్ ఈ వార్తల గురించి చాలా ప్రశ్నలు అడిగేవారు. సూర్యుడి నుండి శుక్రగ్రహం వరకు ఉన్న ఆ ఇన్ఫ్రారెడ్ లైన్ సూర్యుడి శక్తిని మెల్లగా తగ్గిస్తుందని అతను వాళ్లకు వివరిస్తాడు. రాబోయే 30 ఏళ్లలో భూమి గడ్డకట్టడం మొదలవుతుందని అతను చెప్తాడు. ఈ భూమి మీద జీవం అంతరించిపోతుందని విన్న పిల్లలు కంగారు పడిపోతారు. కానీ తెలివైన సైంటిస్టులు దీనికి పరిష్కారం వెతుకుతున్నారని రైలాండ్ వాళ్లకు ధైర్యం చెప్తాడు. ప్రస్తుతం రైలాండ్ తన గడ్డాన్ని షేవ్ చేసుకుని సప్లైస్ చెక్ చేయగా అతనికి కొంత ఓడక దొరుకుతుంది. దాంతో అతను తాగి రిలాక్స్ అవుతాడు. తన తోటి క్రూ మెంబర్స్ వస్తువులను చూసినప్పుడు వారితో తనకున్న స్నేహం గుర్తొస్తుంది. ఒంటరితనం భరించలేక వాళ్ల బట్టలతో ఒక బొమ్మను తయారు చేసి దానితో కలిసి డాన్స్ చేస్తూ గడుపుతాడు. ఒక వైట్ బోర్డ్ మీద నోట్ రాసుకుంటూ అసలు తను ఎవరని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు అతనికి మరో జ్ఞాపకం గుర్తొస్తుంది. ఒకరోజు క్లాస్ ముగిశాక పెట్రోవా టీం హెడ్ అయిన ఈవా అతని దగ్గరకు వస్తుంది. జీవం పుట్టడానికి నీరు అవసరం లేదని అతను రాసిన ఒక రీసెర్చ్ పేపర్ చదివి సహాయం చేయమని అడుగుతుంది. కానీ తను ఆ పేపర్ రాసినందుకే తనని ఉద్యోగంలో నుండి తీసేశారని రైలాండ్ గుర్తు చేస్తాడు. అయితే అతను తన పై అధికారిని అవమానించినందుకే ఉద్యోగం పోయిందని, అప్పటి నుండి ఎవరూ అతన్ని చేరదీయడం లేదని ఈవాకు తెలుసు. రైలాండ్ అక్కడి నుండి వెళ్లిపోవాలని చూసినా ఈవా అతన్ని వెంబడించి ఒక విషయం చెప్తుంది. సూర్యుడి ఉపరితలం మీద ఆ ప్రోబ్ సేకరించిన శాంపుల్స్ బతికే ఉన్నాయని, కాబట్టి నీరు లేకపోయినా జీవం ఉంటుందన్న అతని థియరీ నిజం కావచ్చని అంటుంది. సూర్యుడు అంతమైపోతున్నాడని కన్ఫర్మ్ అయ్యాక రైలాండ్ వాళ్లకు సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు. ఒక ల్యాబ్ లో ముఖ్యమైన దేశాధినేతల సమక్షంలో రైలాండ్ ఆ శాంపుల్స్ పై టెస్టులు చేస్తాడు. ఆ శాంపుల్స్ లోపల ఏముందో చూడటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. చివరికి అవి చిన్న చిన్న ఏలియన్ కణాలు అని కనిపెడతాడు. ఈ టెస్ట్ చేసేటప్పుడు ఆ కణం చనిపోతుంది, కానీ అది దేనితో తయారైందో తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. తీరా టెస్ట్ చేసి చూస్తే ఆ కణాల్లో ఎక్కువగా నీళ్లే ఉన్నాయని తేలుతుంది. ఇది చూడగానే రైలాండ్ కు పిచ్చి కోపం వస్తుంది. ఎందుకంటే తను నమ్మిన థియరీ తప్పని ప్రూవ్ అయింది కదా. అందుకే కోపంతో అక్కడ ఉన్న వస్తువులన్నీ విసిరేస్తాడు. ఆ కణాలు కదిలేటప్పుడు ఇన్ఫ్రారెడ్ వెలుతురును బయటకు వదులుతున్నాయి. ఆ వేవ్ సరిగ్గా సూర్యుడి దగ్గర ఉన్న పెట్రోవాలైన్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవుతున్నాయి. అవి సూర్యుడి శక్తిని పీల్చుకుని ఆ శక్తిని వాడుకుని ఒక చోటు నుండి ఇంకో చోటుకు కదులుతున్నాయి. ఆ తర్వాత ఈవా వచ్చి ఇక నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు, నేను వేరే సైంటిస్టులను పిలుస్తాను అని రైలాండ్ తో చెప్తుంది. కానీ రైలాండ్ అప్పటికే ఆ విషయంలో బాగా ఇన్వాల్వ్ అయిపోయాడు. అందుకే తను కూడా ప్రపంచాన్ని కాపాడటానికి హెల్ప్ చేస్తానని పట్టుబడతాడు. దాంతో ఈవా ఒక 3 కణాలను టెస్టుల కోసం అతని దగ్గర ఉంచుకోవడానికి ఒప్పుకుంటుంది. ఈ కణాలు అసలు బుధగ్రహాన్ని వదిలేసి నేరుగా శుక్రగ్రహం దగ్గరికి ఎందుకు వెళ్తున్నాయా అని
రైలాండ్ ఆలోచిస్తాడు. ఒక టెస్ట్ చేద్దామని ఐడియా వచ్చి ఒక హార్డ్వేర్ షాప్కు వెళ్లి బోలెడన్ని వస్తువులు కొనుక్కొని వస్తాడు. అతను ఒక పెద్ద బాక్సులో శుక్రగ్రహం వాతావరణంలో ఉండేలాంటి ఇన్ఫ్రారెడ్ లైట్ను ఇచ్చే చిన్న బాక్స్ను పెడతాడు. ఒకవేళ ఆ కణాలు ఆ వెలుతురు వైపు వెళ్తే వాటికి కార్బన్ డయాక్సైడ్ అవసరమని అర్థం. బాక్స్ని సీల్ చేసి లైట్ ఆన్ చేయగానే ఆ ప్లేట్లో ఉన్న కణాలు వెంటనే మాయమైపోతాయి. అంటే అతని థియరీ కరెక్ట్ అని అర్థమైపోతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ 3 కణాలు ఇప్పుడు బాక్స్లో ఎక్కడ తిరుగుతున్నాయి? ఇప్పుడు గనక ఆ బాక్స్ని తెరిస్తే అవి బయట ఉన్న వెలుతురు వైపుకు పారిపోతాయి. గార్డ్ సహాయంతో రైలాండ్ ఆ ల్యాబ్ని లోపల నుండి లాక్ చేసుకుంటాడు. తర్వాత లైట్లు అన్నీ ఆర్పేసి ఆ బాక్స్ని తెరుస్తాడు. అవి వెలుగుతుండటం వల్ల ఆ 3 కణాలు ఎక్కడున్నాయో కనిపెట్టేస్తాడు. కానీ ఇక్కడ అతనికి ఒక పెద్ద షాక్ తగులుతుంది. అక్కడ 3 ఉండాల్సింది పోయి 4 కణాలు ఉంటాయి. అంటే ఈ కణాలు పెరగడానికి సూర్యుడి వెలుతుతో పాటు కార్బన్ డయాక్సైడ్ కూడా కావాలని, అందుకే అవి శుక్రగ్రహానికి వెళ్తున్నాయని క్లియర్ అయిపోతుంది. వాటన్నిటినీ మళ్ళీ ప్లేట్లో పెట్టి లైట్లు ఆన్ చేసి ఒక గుడ్ న్యూస్ ని ఈవాకు ఫోన్ చేసి చెప్తాడు. ఆ తర్వాత మిలిటరీ వాళ్ళు రైలాండ్ ని ఒక జెట్ విమానంలో తీసుకెళ్తారు. ఆ స్పీడ్ చూసి అతను బాగా భయపడిపోయి నిద్ర మందు వేసుకోవాల్సి వస్తుంది. కాసేపటికి అతను ఒక పెద్ద షిప్ మీద కళ్ళు తెరుస్తాడు. విమానం దిగగానే అతనికి వాంతులవుతాయి. ఈవా వెంటనే అతన్ని ప్రపంచంలోనే టాప్ సైంటిస్టులకు లీడర్లకు పరిచయం చేస్తుంది. వాళ్ళు అడిగే అన్ని ప్రశ్నలకు అతను సమాధానం చెప్పలేకపోయినా రైలాండ్ చేసిన ప్రయోగాన్ని వాళ్ళు కూడా చేసి చూశామని, రిజల్ట్స్ అన్ని కరెక్ట్ గానే వచ్చాయని ఆ టీం కన్ఫర్మ్ చేస్తుంది. ఆ కొత్త జీవికి వాళ్ళు ఆస్ట్రోఫేజ్ అని పేరు పెడతారు. అలాగే అలాంటివి 20 లక్షల కిలోలు తయారు చేయాలని డిసైడ్ అవుతారు. అంత పెద్ద మొత్తంలో ఎందుకు తయారు చేస్తున్నారో రైలాండ్కు అర్థం కాదు. ఇప్పుడు ఈవా అతనికి ప్రాజెక్ట్ హెయిర్ మేరీకి సంబంధించిన రహస్యాలన్నీ చెప్తుంది. నిజానికి చనిపోతున్నది మన సూర్యుడు ఒక్కడే కాదు, విశ్వం మొత్తం ఇదే జరుగుతుంది. కానీ ఒక్క నక్షత్రానికి మాత్రం ఏమీ కాలేదు. దాని పేరే టావో సెటి. ఇది మన భూమికి 11.9 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఆ నక్షత్రానికి ఎందుకు ఏమీ కాలేదో ఎవరికీ తెలియదు. అందుకే అక్కడికి ఒక స్పేస్ షిప్ ని పంపి అసలు ఈ విషయం ఏంటో తెలుసుకోవాలన్నదే వాళ్ళ ప్లాన్. అంత దూరం వెళ్లాలంటే చాలా ఫ్యూల్ కావాలి. ఆస్ట్రోఫేజ్ ని గనక 20 లక్షల కిలోలు తయారు చేస్తే అది ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది. అంత ఆస్ట్రోఫేజ్ గనక ఒక్కసారిగా పేలితే కాలిఫోర్నియా మొత్తం మాయమైపోతుందని రైలాండ్ అంటాడు. అందుకే మనం ఇప్పుడు ఊరికి దూరంగా సముద్రం మధ్యలో ఒక షిప్ మీద ఉన్నామని ఈవా వివరిస్తుంది. అంత ఫ్యూల్ ఉన్నా సరే అది కేవలం వెళ్ళడానికే సరిపోతుంది, తిరిగి రావడానికి కుదరదు. అంటే అక్కడ తెలిసిన విషయాలను చిన్న చిన్న మిషన్ల ద్వారా భూమికి పంపాలి. ఆ వెళ్లిన ఆస్ట్రోనాట్లు మాత్రం స్పేస్లోనే చనిపోతారు. ఈ జర్నీలో ఎక్కువసేపు వాళ్ళు కోమాలోనే ఉండాల్సి ఉంటుంది. ఈ మిషన్ కోసం ఒక పైలట్, ఒక ఇంజనీర్, ఒక సైంటిస్ట్ ఇలా 3 ఉంటే చాలు. ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది కాబట్టే దీనికి హెయిల్ మేరీ అని పేరు పెట్టారు. ఈ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాక రైలాండ్ తన జుట్టు కట్ చేసుకుని నీట్గా తయారవుతాడు. చనిపోయిన తన తోటి క్రూ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూసి చాలా బాధపడతాడు. ఆ బాడీలను క్లీన్ చేసి వాళ్ళ ఫోటోలను వాళ్ళ జేబుల్లోనే పెట్టి దేశం కోసం వాళ్ళు చేసిన త్యాగానికి థ్యాంక్స్ చెప్తూ ఒక చిన్న స్పీచ్ ఇస్తాడు. ఏడుస్తూనే ఈ మిషన్ను ఎలాగైనా పూర్తి చేస్తానని వాళ్లకు ప్రామిస్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ల బాడీలను గౌరవంగా స్పేస్లోకి పంపించేస్తాడు. కొంతకాలం తర్వాత మనం టావో సెట్ నక్షత్రం దగ్గరికి చేరుకున్నామని మేరీ చెప్తుంది. దాంతో ఇంజన్లు ఆపేస్తారు. స్పేస్ షిప్ ఆ నక్షత్రం కక్షలోకి రాగానే లోపల గ్రావిటీ పోయి రైలాండ్ గాలిలో తేలడం మొదలు పెడతాడు. ఒక దగ్గర ఆగి బయటకు చూడగా అక్కడ కూడా ఒక పోట్రోవా లైన్ ఉండడం గమనిస్తాడు. కానీ ఇక్కడ నక్షత్రం మాత్రం చాలా బాగుంది. అప్పుడే అతనికి ఒక పెద్ద షాక్ తగులుతుంది. తన షిప్ పక్కనే ఇంకొక షిప్ ఎగురుతూ కనిపిస్తుంది. ఆ వేరే షిప్ తన దగ్గరికి రావడం చూసి రైలాండ్ కంగారుగా పైలట్ సీట్ దగ్గరికి వెళ్లి తన షిప్ను అక్కడి నుండి దూరంగా తీసుకెళ్తాడు. కానీ ఆ షిప్ మళ్ళీ అతని వెంటే వస్తుంది. రైలాండ్ ఎంత దూరంగా వెళ్ళినా అది మాత్రం వదలదు. కొద్దిసేపటికి ఆ షిప్ నుండి ఒక వస్తువు రైలాండ్ షిప్ వైపు వస్తుంది. అది బాంబు ఏమో అని భయపడి రైలాండ్ దాన్ని పట్టించుకోడు. ఆ వస్తువు షిప్కి తగిలి కింద పడిపోతుంది. అప్పుడు ఆ వింత షిప్ నుండి ఇంకొక వస్తువు చాలా నెమ్మదిగా వస్తుంది. ఈసారి దాన్ని పట్టుకుందామని రైలాండ్ స్పేస్ వాక్ చేయడానికి రెడీ అవుతాడు. సూట్ వేసుకుని ఇన్స్ట్రక్షన్స్ చదివి చాలా కష్టపడి షిప్ దగ్గరికి వెళ్తాడు. ఎన్నో తిప్పలు పడి చివరికి గాలిలో దూకి ఆ వస్తువును పట్టుకుంటాడు. షిప్ లోపలికి వచ్చాక ఆ వస్తువును తెరవడానికి ట్రై చేస్తాడు, కానీ అది రాదు. దాన్ని స్కాన్ చేస్తే అది జనాన్ అనే గ్యాస్తో తయారైందని చూపిస్తుంది. ఇది అతనికి అస్సలు అర్థం కాదు. అప్పుడు అతనికి తన షిప్లో ఉన్న సెంట్రిఫ్యూజ్ సిస్టమ్ గుర్తొస్తుంది. దాన్ని ఆన్ చేయగానే షిప్లో గిరగిరా తిరగడం మొదలై మళ్ళీ గ్రావిటీ వస్తుంది. అప్పుడు అతను నిలబడగలుగుతాడు. ఆ వస్తువును మళ్ళీ స్కాన్ చేసినా
అది జవాన్ అనే చూపిస్తుంది. ఈసారి దాని పైభాగం తిప్పగానే అది తెరుచుకుంటుంది. వెంటనే మేరీ అతన్ని హెచ్చరిస్తుంది, రూమ్ లో ఏదో వింత వస్తువు ఉందని. రైలాండ్ కంగారుగా దాన్ని ఒక బాక్స్ లో పెట్టి లోపల ఏముందో చూస్తాడు. అందులో గీతలు ఉన్న ఒక వింత గోళం ఉంటుంది. దాన్ని మూత తీసి చూస్తే లోపల చిన్న చిన్న రాడ్లు ఉన్న ఇంకో గోళం కనిపిస్తుంది. అది అతని చేతిలో నుండి కింద పడి దానంతటా అదే నిలబడుతుంది. దాన్ని సరిగ్గా గమనిస్తే అది ఒక స్పేస్ మ్యాప్ లాగా ఉంటుంది. ఆ ఏలియన్ తను ఎక్కడి నుండి వచ్చిందో ఈ మ్యాప్ ద్వారా తెలుస్తోందని రైలాండ్ గ్రహిస్తాడు. అది భూమి కంటే కూడా చాలా దూరంలో ఉంది. రైలాండ్ కూడా ఆ రాడ్లను మార్చి భూమి ఎక్కడుందో గుర్తుపెట్టి ఆ వస్తువుని తిరిగి ఆ ఏలియన్ షిప్కి పంపిస్తాడు. కొద్దిసేపటికే ఆ ఏలియన్ ఒక సొరంగం లాంటి వస్తువును అతని వైపు పంపిస్తుంది. రైలాండ్ తన షిప్ను దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ ఏలియన్ షిప్ నుండి ఒక టన్నెల్ వచ్చి రైలాండ్ షిప్కి కనెక్ట్ అవుతుంది. అప్పుడు రైలాండ్ సూట్ వేసుకుని చాలా జాగ్రత్తగా ఆ టన్నెల్ దాటి ఆ ఏలియన్ షిప్ విండో దగ్గరికి వెళ్లి లోపలికి చూస్తాడు. అకస్మాత్తుగా గ్లాస్ వెనక ఏదో కదలడం చూసి రైలాండ్ ఒక్కసారిగా భయపడి వెనక్కి పడిపోతాడు. మళ్లీ విండో దగ్గరికి వెళ్లి చూడగా ఒక ఏలియన్ చేయి కనిపిస్తుంది. అది రైలాండ్ లాంటి ఒక బొమ్మను అలాగే ఒక షిప్ మోడల్ను చూపిస్తుంది. ఆ బొమ్మలతో సైగ చేస్తూ రైలాండ్ను తన షిప్లోకి వెళ్లమని చెప్తుంది. రైలాండ్ వెనక్కి వెళ్లగానే ఆ ఏలియన్ టన్నెల్ కనెక్షన్ కట్ చేసి తన షిప్ను కూడా రైలాండ్ షిప్ లాగే తిరిగేలా సెట్ చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ టన్నెల్ కనెక్ట్ చేస్తుంది. రైలాండ్ డోర్ తీయగానే గాలి ఒత్తిడి గట్టిగా తగులుతుంది. కానీ ఇప్పుడు టన్నెల్లో కూడా గ్రావిటీ వచ్చింది. ఈసారి టన్నెల్లో లైట్లు పెట్టుకుంటూ విండో దగ్గరికి వెళ్తాడు. అక్కడ తను నూడిల్స్తో తయారు చేసిన ఏలియన్ షిప్ మోడల్ను చూపిస్తాడు. ఈసారి ఆ ఏలియన్ దగ్గరికి వస్తుంది. దాన్ని చూడటానికి నడిచే ఒక రాయిలాగా ఉంది. రైలాండ్ హాయ్ అనగానే ఆ ఏలియన్ నోరు తెరిచి ఒక వింత శబ్దం చేస్తుంది. ఆ సౌండ్ కి రైలాండ్ భయపడి గట్టిగా అరుస్తూ తన దగ్గర ఉన్న వస్తువులతో కొట్టబోతాడు. ఆ ఏలియన్ కూడా భయపడి వెనక్కి వెళ్ళిపోతుంది. రైలాండ్ సారీ చెప్తాడు. అతని చేతులు ఊపితే ఆ ఏలియన్ కూడా అలాగే చేస్తుంది. ఇద్దరూ కలిసి రకరకాల పోజులు పెడుతూ సరదాగా గడుపుతారు. ఆ ఏలియన్ తన వెనక ఏదో మెసేజ్ పెట్టిందని అర్థం చేసుకుని అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక వింత కాలర్ ఉంటుంది. ఆ ఏలియన్ తన హెల్మెట్ తీసేయమని సైగలు చేస్తుంది. కానీ రైలాండ్ భయపడి తీయడు. ఇంతలో లైట్లు ఆగిపోతుంటే రైలాండ్ తన షిప్లోకి వెళ్ళిపోతాడు. అతను వెళ్తూ ఆగిపోయి ఆ కాలర్ను గమనిస్తాడు. అందులో 8 చొప్పున 2 రింగులు ఉన్నాయి. అంటే అది ఆక్సిజన్ సూచిస్తుంది. ఆ టన్నెల్లో ఆక్సిజన్ ఉందని ఆ ఏలియన్ ఇండైరెక్ట్ గా చెప్తుందన్నమాట. మొదట భయపడిన తర్వాత ధైర్యం చేసి హెల్మెట్ తీస్తాడు. అక్కడ తను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోగలగడం చూసి చాలా సంతోషపడతాడు. తర్వాత షిప్లోకి వెళ్లి రీసెర్చ్ చేస్తే ఆ ఏలియన్ కూడా తన గ్రహాన్ని కాపాడుకోవడానికి, చనిపోతున్న తన సూర్యుడి గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చిందని అర్థమవుతుంది. రైలాండ్ మళ్ళీ టన్నెల్లోకి వెళ్లి మనం ఇద్దరం కలిసి పనిచేద్దామని చెప్తాడు. ఒకరి మాట ఒకరికి అర్థం కావడానికి రైలాండ్ ఒక మేజరింగ్ టేప్ను తర్వాత ఒక గడియారాన్ని చూపిస్తాడు. ఏలియన్ షిప్ లోపల చీకటిగా ఉండడం, దాని మొహం లేకపోవడం గమనించి దానికి కళ్ళు కనిపించవని, కేవలం శబ్దాల ద్వారానే వస్తువులను గుర్తిస్తుందని రైలాండ్ గ్రహిస్తాడు. ఆ ఏలియన్ కు రాకీ అని పేరు పెట్టి గడియారం మీద నెంబర్లు ఉబ్బెత్తుగా వచ్చేలా మార్పులు చేస్తాడు. దాన్ని రాకీకి చూపించగానే అది నెంబర్లను గుర్తుపట్టి సంతోషంతో డాన్స్ చేస్తుంది. అప్పుడు రాకీ లోపలికి వెళ్లి ఇంకో వింత వస్తువును తెస్తుంది. అది రాకీ వాడే గడియారం అని రైలాండ్ కనిపెడతాడు. రైలాండ్ తన ల్యాప్టాప్ మైక్ పట్టుకుని రాకీ చేసే శబ్దాలను రికార్డ్ చేస్తూ వాటికి అర్థాలు వెతుకుతూ ఒక ట్రాన్స్లేటర్ సాఫ్ట్వేర్ తయారు చేస్తాడు. అలాగే రాకీ తన వస్తువుల కోసం ఒక తెలియని మెటల్ని వాడుతుంది. దానికి రైలాండ్ జెనానైట్ అని పేరు పెడతాడు. ఒకరోజు రైలాండ్ ఆస్ట్రోఫేజ్ను చూపిస్తాడు. రాకీ దాన్ని గుర్తుపట్టి అది చాలా ప్రమాదకరమైందని చెప్తుంది. రాకీ కూడా రైలాండ్ లాగే తన టీంను కోల్పోయి ఒంటరిగా ఇక్కడికి వచ్చింది. ఇద్దరం కలిసి మన గ్రహాలను కాపాడుకుందామని ప్రామిస్ చేసుకుంటారు. ట్రాన్స్లేటర్ సహాయంతో రైలాండ్ తన సమాచారాన్ని రాకీతో షేర్ చేసుకుంటాడు. రైలాండ్ నిద్రపోవడానికి వెళ్తుంటే రాకీ అది చావు అనుకుని భయపడుతుంది. అప్పుడు రైలాండ్ నిద్ర అంటే ఏంటో వివరిస్తాడు. రాకీ వాళ్ళ లోకంలో అందరూ కలిసి నిద్రపోతారని, రైలాండ్తో కలిసి పడుకుంటానని అంటుంది. రాకీ తన క్రూ మెంబర్స్ అందరూ పడుకుని మళ్లీ లేవలేదని చెప్పేసరికి రైలాండ్ మనసు మారి ఇద్దరూ కలిసి పడుకుంటారు. అప్పుడు అతనికి ఇంకో జ్ఞాపకం గుర్తొస్తుంది. ఈ మిషన్ అయిపోయాక ఆకలితో చావటం కంటే తమను తాము చంపుకోవడానికి షిప్లో ఏదైనా ఏర్పాటు చేయమని ఆస్ట్రోనాట్లు అడిగిన విషయం గుర్తొస్తుంది. ప్రస్తుతం రాకీ ఒక చిన్న ప్రెషర్ బబుల్ లాంటి సూట్ వేసుకుని రైలాండ్ షిప్లోకి వస్తుంది. షిప్ అంతా తిరిగి మన టెక్నాలజీని చూసి మురిసిపోతుంది. అలాగే షిప్ను గందరగోళంగా ఉంచినందుకు రైలాండ్ను తిడుతుంది. రాకీకి రేడియేషన్ గురించి తెలియదని రైలాండ్ తెలుసుకుంటాడు. ఆ రేడియేషన్ వల్లే రాకీ టీం చనిపోయిందని వివరిస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి ఆస్ట్రోఫేజ్ శాంపిల్స్ సేకరించడానికి ఆడ్రియన్ అనే గ్రహం వైపు వెళ్తారు.
ఆ 11 రోజుల జర్నీలో భూమి మీద వీడియోలను రాకీకి చూపిస్తాడు. రాకీ తన భాగస్వామిని మిస్ అవుతున్నానని చెప్తుంది. వాళ్ళు అనుకున్న గ్రహం దగ్గరికి చేరుకున్నాక రైలాండ్ స్పేస్ వాక్ చేసి ఆస్ట్రోఫేస్ కణాలను చూస్తాడు. అక్కడ ఒక వింత జరుగుతుంది. ఆస్ట్రోఫేస్ కణాలు ఎంత సంఖ్యలో ఆ గ్రహం లోపలికి వెళ్తున్నాయో అంతే సంఖ్యలో బయటకు వస్తున్నాయి. అంటే అక్కడ ఏదో జీవి ఆస్ట్రోఫేజ్ను చంపేస్తుంది. ఆ బ్యాక్టీరియాను పట్టుకుని తమ గ్రహాలకు తీసుకెళ్తే సూర్యుడిని కాపాడొచ్చని ప్లాన్ వేస్తారు. రాకీ ఒక పెద్ద చైన్ తయారు చేసి చేపలు పట్టినట్టుగా ఆ బ్యాక్టీరియాను పట్టుకుందామని ఐడియా ఇస్తుంది. రైలాండ్ షిప్ నడపడం ప్రాక్టీస్ చేసి ప్రాణాలకు తెగించి ఆ బ్యాక్టీరియా ఉన్న బాక్స్ని పట్టుకుని షిప్ లోపలికి చేరుకుంటాడు. తిరుగు ప్రయాణంలో షిప్ వేడెక్కి ఫ్యూయల్ ట్యాంక్కి రంధ్రం పడుతుంది. ఆ ట్యాంకులోని విడిదీసి పంపేయడంతో షిప్ నార్మల్ అవుతుంది. కానీ ఆ షాక్కి ఇద్దరూ స్పృహ కోల్పోతారు. రాకీ తన ప్రాణాలకు తెగించి ప్రెషర్ బబుల్ నుండి బయటకు వచ్చి గ్రావిటీని సెట్ చేసి రైలాండ్ను కాపాడుతుంది. బయట వాతావరణం వల్ల రాకీ ఒళ్ళంతా కాలిపోతున్నా సరే రైలాండ్ను మెడికల్ గదికి చేరుస్తుంది. రైలాండ్ కోలుకున్నాక రాకీ రక్తపు మరకలను చూసి భయపడిపోతాడు. కానీ రాకీ తన బబుల్లో సేఫ్గా నిద్రపోతుండడం చూసి ఊపిరి పీల్చుకుంటాడు. రైలాండ్ ఆ బ్యాక్టీరియా మీద రీసెర్చ్ చేసి దానికి టాముబా అని పేరు పెడతాడు. రాకీ కోలుకున్నాక ఇద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక విడిపోయే సమయం రావడంతో రైలాండ్ మనుషుల జ్ఞానం అంతా ఉన్న ఒక ల్యాప్టాప్ను రాకీకి గిఫ్ట్గా ఇస్తాడు. అప్పుడు రైలాండ్కు ఆఖరి జ్ఞాపకం గుర్తొస్తుంది. తను ఇష్టంగా ఈ మిషన్కి రాలేదని ఈవా తనను బలవంతంగా మత్తుమంది ఇచ్చి ఈ షిప్లో ఎక్కించిందని తెలుసుకుంటాడు. చివరికి ఇద్దరు ఒకరికొకరు ఎమోషనల్గా బాయ్ బాయ్ చెప్పుకొని విడిపోతారు. రైలాండ్ భూమికి వెళ్తుండగా ఆ బ్యాక్టీరియా తను పెట్టిన కంటైనర్లను రంధ్రం చేసి బయటకు వస్తున్నట్లు గమనిస్తాడు. రాకీ షిప్ మొత్తం జననేట్తోనే తయారైంది. ఒకవేళ ఈ బ్యాక్టీరియా రాకీ షిప్లోకి వెళ్తే ఫ్యూయల్ అంతా తినేస్తుంది. అప్పుడు రాకీ స్పేస్లోనే చనిపోతుంది. తన ప్రాణం కంటే రాకీ ప్రాణమే ముఖ్యమనుకుని రైలాండ్ తన రీసెర్చ్ అంతా ప్రోబ్స్ ద్వారా భూమికి పంపేసి తన షిప్ను రాకీ వైపు తిప్పుతాడు. రైలాండ్ రాకీ షిప్ను కనిపెట్టి ఆమెను కాపాడతాడు. కొన్ని ఏళ్ల తర్వాత రైలాండ్ పంపిన డేటా భూమికి చేరుతుంది. భూమి గడ్డకట్టడం ఆగిపోయి మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది. ఇటువైపు రాకీ గ్రహం కూడా సేఫ్ అయిపోతుంది. రైలాండ్ ఇప్పుడు అక్కడే ఉంటున్నాడు. రాకీ వాళ్ళ భాష నేర్చుకుని అక్కడి ఏలియన్ పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూ సంతోషంగా ఉండిపోతాడు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.